దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఓ ఫర్ టుడే వాక్య సందేశానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ సందేశాలు ఉంటున్న మీ అందరికీ మన ప్రభువును మన రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభు వారి అత్యున్నతమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. మన దేవుడు మన పక్షంగా యుద్ధం చేయను. మన దేవుడు మన పక్షంగా యుద్ధం చేయను. ఈ మాటలు యోధా ప్రజలు దేవుని మీద ఆధారపడిన స్థితిని బట్టి, దేవునికి ప్రార్థించిన స్థితిని బట్టి ఈ మాటలు చెప్తా ఉన్నారు. దేవుడు మన పక్షంగా యుద్ధం చేయను. ఇక్కడ విషయం ఏంటంటే, యెరూషలేము గోడలు కాల్చివేయబడ్డాయి. యెరూషలేము గోడలన్నీ కూడా పడిపోయాయి. కాబట్టి యూదా ప్రజలు నెహెమ్యా నాయకత్వంలో యూదా ప్రజలు ఆ గోడలు నిర్మించడానికి పూనుకున్నారు. అలా యెరూషలేము గోడని పునర్నిర్మిస్తున్నప్పుడు శత్రువులైనటువంటి సన్బల్లటు, టోబియా, అరాబీలు, అమ్మోనీయులు, అష్టోదీయులు వీళ్ళందరూ కూడాను దీన్ని ఆటంకపరచాలని, ఎంతమాత్రం కూడా యెరూషలేము గోడను కట్టడానికి వీల్లేదని, వారి మీద యుద్ధం చేయడానికి, ఆ పనిని ఆటంకపరచడానికి వీళ్ళు వస్తామన్నారు. ఆ నేపథ్యంలో ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మొరపెడతా ఉన్నారు. దేవుని మొరపెడుతూ దేవుని నుండి గొప్ప ధైర్యాన్ని పొందుకుంటున్నారు. మన పక్షంగా దేవుడు యుద్ధం చేస్తాడని, మన దేవుడు మన పక్షంగా యుద్ధం చేయను. ఇదంత ధైర్యం కలిపే మాట. ఆ మాటలో ఎంతో ధైర్యము, ఎంతో దేవుని మీద ఆధారపడే పరిస్థితి కనిపిస్తుంది కదా. యూదా ప్రజలు దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడిన స్థితుల నుంచి ఈ మాట చెప్తున్నారు, దేవుడు మన పక్షంగా యుద్ధం చేయను. ఎందుకంటే గతంలో ఎలాంటి కార్యాలు చేస్తాడో వారు గ్రహించారు. కాబట్టి ఈ మాటను బట్టి ఎంతో ధైర్యం పొందుకుంటూ ఉన్నారు. అయితే మనం కూడా దేవునికి పరిపూర్ణంగా సమర్పించుకుని, దేవుని మీద పరిపూర్ణంగా మనం ఆధారపడి, మన పక్షంగా యుద్ధం చేసే దేవుడు మన దేవుడు ఉన్నాడనే విషయాన్ని మనం మర్చిపోకూడదని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. దేవుని మీద పరిపూర్ణంగా మనం ఆధారపడి ప్రార్థన చేసినట్లయితే మన పక్షంగా కార్యం చేసే దేవుడు మన దేవుడు. అది ఎలాంటి శత్రువులు కావచ్చు, ఆర్థిక సమస్యలైనా, ఆరోగ్య సమస్యలైనా, కుటుంబ సమస్యలైనా, ఉద్యోగ సమస్యలైనా, నిరుద్యోగమైనా, ఏదైనప్పటికీ దేవునికి అప్పగించినట్లయితే, దేవుని మీద ఆధారపడినట్లయితే, దేవుని మీద సంపూర్ణంగా నిరీక్ష నుంచి ఎదురు చూసినట్లయితే మన పక్షంగా దేవుడు యుద్ధం చేసే దేవుడు మన దేవుడు. కాబట్టి ఏ విషయంలో కూడా మనం నిరాశ నిస్పృహ చెందడానికి ఎంతమాత్రం వీలేదు. ఒకవైపు యుద్ధ సన్నుద్ధులై యూదా ప్రజలు దేవుని మీద ఆధారపడుతూ యెరూషలేము యొక్క కోట గోడల్ని నిర్మించడానికి పూనుకున్నారు. అలా పని జరిగించారు. అలా పని జరిగిస్తూనే దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తాడని గొప్ప నిరీక్షణ వారి జీవితంలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన జీవితంలో కూడా ప్రభు మీద పరిపూర్ణంగా ఆధారపడదాం. మనకు వస్తున్న ప్రతి సమస్యను దేవునికి అప్పగిద్దాం. ఏ విషయంలో కూడా మనం భయపడడానికి వీల్లేదు. ఎందుకంటే మన పక్షంగా యుద్ధం చేసే దేవుడు మన దేవుడు. గతంలో ఎలాంటి కార్యాలు చేస్తాడో మనం ఎరిగిన వారం. ఎందుకంటే మన జీవితంలో కూడా అనేకమైనటువంటి కార్యాలు చేస్తాడు దేవుడు మన పక్షంగా. ఇశ్రాయేలు పక్షంగా గొప్ప కార్యాలు చేస్తాడు. ఎర్ర సముద్రం 2 పాయలుగా చేయడంలో, అలాగే ఎరుకో గోడలను కూల్చడంలో, అలాగే హాయి పట్టణంపై జయమివ్వడంలో, అలాగే ఆ 7 జ్యోతుల వారితో యుద్ధం చేసినప్పుడు గొప్ప జయమివ్వడంలో, ఇవన్నీ కూడా దేవుడు జరిగించిన యుద్ధాలే. కాబట్టి మీ జీవితంలో కూడా ఎలాంటి సమస్యలు ఎత్తున్నాయో, ఎలాంటి శోధనలు ఎత్తున్నాయో
ఎలాంటి ప్రతికూలతను మీరు ఎదుర్కొంటున్నారో, ఏ సమస్యలు అయితే మీ ముందు నిలబడ్డాయో, మీరు సాధించలేనివి కానీ, మీరు వాటిని జయించలేనివి కానీ ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ దేవునికి అప్పగించినట్లయితే దేవుడు మీ పక్షంగా యుద్ధం చేసి మీకు జయమిచ్చి ఉన్నతమైనటువంటి అనుభవాలు కూడా నడిపించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఏ విషయంలో మనం దిగులు పడవద్దు, ఏ విషయంలో భయపడవద్దు, ఏ విషయంలో ఆందోళన చెందొద్దు. పరిపూర్ణమైన విశ్వాసం ఉంచి దేవుని మీద ఆనుకుందాం. మన సమస్య అంతటిని దేవునికి అప్పగిద్దాం. తద్వారా దేవుడు మీ జీవితంలో ఘనమైన కార్యాలు చేస్తారు. మన ఇద్దరిన్నింటినీ జరిగించే దేవుడు మన దేవుడు. కాబట్టి పరిపూర్ణమైన విశ్వాసం ఉంచి దేవుని మీద ఆనుకుందాం. మన జీవితాన్ని పరిపూర్ణంగా అప్పగిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించిన గాక. ప్రార్థన చేసుకుందాం. బ్రహ్మస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, మా ప్రియుల జీవితాల్లో ఏ సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారో ప్రభువా, ఏ సమస్యలు అయితే ప్రభు అధిగమించలేకుండా మీరు ముందు నిలబడ్డదో ప్రభువా, వాటన్నిటినీ మీకు అప్పగిస్తున్నాం ప్రభువా. ఇదిగో ప్రభువా, యూదా ప్రజలు ఆ యెరూషలేము గోడని కట్టడానికి పూనుకున్నప్పుడు ప్రభువా, శత్రువులు ప్రభువా వారి మీద యుద్ధం చేయాలని, ఆ పనిని ఆటంకపరచాలని ఇదిగో ప్రభువా వారు ప్రణాళిక వేసినప్పుడు ప్రభువా, యూదా ప్రజలు పరిపూర్ణంగా మీ మీద ఆధారపడి ప్రార్థన చేసి మా యుద్ధాలన్నీ జరిగించే దేవుడు మాకు ఉన్నాడని ఇదిగో ప్రభువా వారు విశ్వాసం ఉంచినప్పుడు ప్రభువా వారి పక్షంగా గొప్ప కార్యం చేస్తావు తండ్రి. ఇదిగో ప్రభువా మా ప్రియుల పక్షంగా కూడా మీ ఘనమైన కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఏ సమస్యలు అయితే వీరు అధిగమించలేకుండా ఉన్నాయో ప్రభువా, ఆటంకంగా నిలబడదో ప్రభువా, ఒక శత్రువుగా ఆ సమస్య నిలబడదో ప్రభువా, వాటన్నిటిని మీకు అప్పగిస్తున్నాం ప్రభువా. ఇదిగో ప్రభువా మా ప్రియుల పక్షంగా మీరు యుద్ధం జరిగించి వీరి జీవితంలో గొప్ప జయమిచ్చి మీరు మహిమ పొందమని మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ పక్షంగా దేవుడు యుద్ధం జరిగించి మీ జీవితంలో గొప్ప జయం ఇవ్వడంలో పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు గొప్ప జయం ఇచ్చి విజయం కూడా నడిపించట్లో పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.